జోఫ్రా ఆర్చర్ రివర్స్ గేర్ వేశాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి రాబోతున్నాడు. ఇప్పుడు అతని కోసం టీమ్స్ టార్గెట్ చేయడానికి రెడీ అయిపోయాయి. యాక్చువల్ గా జోఫ్రా ఆర్చర్ 576 ప్లేయర్స్ నేమ్స్ ని బీసీసీఐ రిలీజ్ చేసింది కదా, ఆ లిస్ట్ లో లేడు. అందరూ ఏమనుకున్నారు అంటే ఆర్చర్ రిజిస్టర్ చేసుకున్నా సరే టీమ్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో బీసీసీఐ అతన్ని లిస్ట్లో చేర్చలేదేమో అనుకున్నారు. కానీ అది నిజం కాదు. బేసిక్గా జోఫ్రా ఆర్చర్ గత కొన్ని సంవత్సరాలుగా గాయాల బారిన పడుతుండడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తనను ఐపీఎల్ ఆడొద్దని చెప్పిందట. ఇది ఏమైనా న్యాయమా చెప్పండి? చాలా మంది ఇంగ్లాండ్ వాళ్ళు ఐపీఎల్ ఆడుతున్నారు. మరి జోఫ్రా ఆర్చర్ ఒప్పుకుంటాడు దానికి? మనోడు తెగ ఫీల్ అయిపోయాడు. ఒక వారం రోజులుగా డిస్కషన్ల మీద డిస్కషన్లు, నేను ఐపీఎల్కి వెళ్తాను అని. ఇక చేసేదేమీ లేక బీసీసీఐ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒప్పుకుంది. ఇప్పుడు మనోడి పేరు ఆక్షన్లోకి వచ్చి చేరిపోయింది. ఎంతైనా న్యాయమే కదా. ఐపీఎల్కి వస్తే కోట్లు, అది కూడా జస్ట్ 2 నెలలు, మహా అయితే 14 మ్యాచ్లు లేదా 16 మ్యాచ్లు. ఎవడు వదులుకుంటాడు ఇలాంటి ఆపర్చునిటీ? జోఫ్రా ఆర్చర్ కూడా యూటర్న్ తీసుకొని వచ్చేసాడు. ఈసీబీ బోర్డుతో గొడవ పడి మరి ఎన్ఓసి తీసుకొని. మరి ఇప్పుడు జోఫ్రా ఆర్చర్ ను ఎవరు టార్గెట్ చేస్తారు? ఒక 3 టీమ్స్ జోఫ్రా ఆర్చర్ ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి. నేను ఇంతకు ముందే జోఫ్రా ఆర్చర్ ఆక్షన్ లో ఉన్నాడు అనుకొని ఒక వీడియోలో డిస్కస్ చేశాను ఈ పాయింట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోఫ్రా ఆర్చర్ ను ఖచ్చితంగా టార్గెట్ చేయాలి అని చెప్పాను. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ ఇంతకు ముందులాగా ఎక్కువ ప్రైస్ కి వెళ్ళే అవకాశం లేదు. బిలో 10 crores అతను వెళ్ళే అవకాశం ఉంది. సో చాలా మంచి బౌలర్ అనమాట. ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని టీమ్స్ అతని పైన ఫోకస్ పెట్టకపోవచ్చు. ఇలాంటి టైంలో ఆర్సీబీ అతన్ని టార్గెట్ చేసి టీంలోకి తీసుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే అతని లైన్ అండ్ డెలివరీ కరెక్ట్ గా పడింది అంటే ఇనీషియల్ ఓవర్స్ లో ఏ టీంలోని ఓపెనర్స్ అయినా పిచ్చగా ఇబ్బంది పడతారు. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళ ఆక్షన్ స్ట్రాటజీనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి చాలా సార్లు చెప్తూ ఉంటాను నేను. వీళ్ళు ఎలాంటి ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ చాలా అండర్ రేటెడ్ ప్లేయర్స్ ని టార్గెట్ చేస్తారు. ప్రెసెంట్ జోఫ్రా ఆర్చర్ అండర్ రేటెడ్ ప్లేయర్. ఎందుకంటే ఒక సీజన్ లో ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక సీజన్ ఆడలేదు. ఇంకొన్ని సంవత్సరాలేమో గాయాలతో క్రికెట్ ఆడలేదు. సో ఇతని పైన పెద్దగా ఫోకస్ లేదంటే జోఫ్రా ఆర్చర్ ఒక స్టార్ బౌలర్ ఐపీఎల్ ఆక్షన్ లో. కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ పైన సిఎస్కే ఫోకస్ చేస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన దాన్ని బయటకు తెచ్చుకుంటుంది, పిండుకుంటుంది. సో అందుకే జోఫ్రా ఆర్చర్ ని సిఎస్కే టార్గెట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి కాబట్టి. అండ్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇంతకు ముందు ఇదే టీమ్ లోనే ఉండేవాడు అనమాట. ఇక్కడ నుంచే బయటకు వచ్చాడు వేరే టీమ్స్ లోకి. సో ఆ టీమ్ లో ఉన్నప్పుడు తన టాలెంట్ ని చూసి అందరూ భయపడిపోయేవాళ్ళు. ఎందుకంటే వికెట్స్ ఎలా తీసేవాడంటే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు అంటే ఇక చాలు అనుకున్నట్టుండేది రాజస్థాన్ రాయల్స్. ఆ తర్వాత ట్రెంట్ బోల్ట్ వచ్చాడు. సో ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ ఆక్షన్ లోకి వెళ్ళిపోయాడు. ట్రెంట్ బోల్ట్ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ టీమ్ లోకి వస్తాడో రాడో మనకు తెలియదు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ జోఫ్రా ఆర్చర్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతనిలో ద బెస్ట్ ని బయటకు తీసింది వాళ్ళే. అండ్ అతనితో ఆ ఫ్రాంచైజీకి మంచి ర్యాపో ఉంది. ఇవన్నీ చూసుకున్నాము అంటే రాజస్థాన్ రాయల్స్ 101% టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా మిగతా టీమ్స్ కూడా ఖచ్చితంగా పోటీ పడతాయి. బట్ ఈ 3 టీమ్స్ లో ఏదో ఒక టీంలోకి జోఫ్రా ఆర్చర్ వెళ్తాడని నాకు అనిపిస్తోంది. మరి జోఫ్రా ఆర్చర్ ఏ టీంలోకి వెళ్ళాలనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.